బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఆచూకీ లేరు. ఎక్కడున్నాడో తెలియటం లేదు. బస్సులపై దాడి ఘటనలో ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని నిర్ధారించుకున్న పోలీసులు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేసి బస్సులపై దాడి చేసి ధ్వంసం చేసిన కేసులో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని A1 నిందితుడిగా చేర్చారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలేలో రైతు బిడ్డ కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి కప్ అందుకున్నాడు. అమర్దీప్ రన్నరప్ గా నిలిచారు. ఫైనల్ కంటెస్టెంట్ అనంతరం విజేతను డిక్లేర్ చేసే సమయంలో పల్లవి ప్రశాంత్ అభిమానులు, అమర్దీప్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య గొడవ చెలరేగింది. అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రశాంత్ అభిమానులు, అమర్దీప్ అభిమానులు నానారచ్చ చేశారు. వీరి దాడుల్లో ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. దాడులపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ ఫైనల్స్ సందర్భంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, కో పార్టిసిపెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సులపై దాడికి పాల్పడ్డారు. కార్ల ధ్వంసంపై ఫిర్యాదు చేయకపోయినా ఆర్టీసీ బస్సుల ధ్వంసంపై ఆ సంస్థ ఎండీ సజ్జనర్ సీరియస్ అయ్యారు. ఆర్టీసీ ప్రజల సంపద అని, ప్రజల్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే బస్సులకు ఆటంకం కలిగించినా సహించేది లేదని ప్రకటించారు. వెర్రి అభిమానంతో బస్సులపై దాడుల్ని ఉపేక్షించొద్దని సిబ్బందిని ఆదేశించడంతో ఆర్టీసీ అధికారులు హుటాహుటిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బస్సులపై దాడి ఘటనకు పల్లవి ప్రశాంత్ కారణమని నిర్ధారించుకుని కేసు నమోదు చేశారు. అలాగే పల్లవి ప్రశాంత్ సోదరుడు మనోహర్ A2 ముద్దాయిగా, అతని స్నేహితుడు వినయ్ని A3 ముద్దాయిగా చేర్చారు. ఈ కేసులో అరెస్టు చేసే అవకాశం ఉండటంతో పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పల్లవి ప్రశాంత్ కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. A4గా ఉన్న సాయి కిరణ్, అంకిరావుపల్లి రాజులను అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజ్లను సేకరించిన పోలీసులు మరింత మందిపై కేసు నమోదు చేసేందుకు నిశితంగా ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ పరారీలో ఉన్న పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మనోహర్ల జాడ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రశాంత్ ఫ్రెండ్స్, అనుచరుల ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా అతడు ఎక్కడున్నాడో గుర్తించి పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.